వైనాట్ 175 అంటున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే ధ్యేయంగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఈ రోజు శంఖారావం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇవాళ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. లోకేష్ చేతుల మీదుగా ప్రారంభం ముందు కొనసాగుతుంది. కార్యక్రమానికి సంబంధించి మరింత అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. సో రాజు, చెప్పండి, ఈ ఎన్నికల పోరులో భాగంగా ఇటు టీడీపీ మొదలుపెట్టిన శంఖారావం ఇవాళ ఇచ్చాపురం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యువగళం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ ప్రత్యక్షంగా ఏ సభలు సమావేశాల్లోనూ ఇప్పటివరకు పాల్గొనలేదు. అయితే నెక్స్ట్ కార్యక్రమం ఏంటి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారని ఎదురు చూస్తున్నటువంటి టీడీపీ కేడర్కి ఒక ఉత్సాహాన్ని ఇవ్వడం కోసమే ఈ శంఖారావం కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా అయితే నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్లాన్ ప్రకారం ఉమ్మడి సభల నిర్వహణ కోసం చేస్తున్నటువంటి నేపథ్యంలో నారా లోకేష్ చేపడుతున్నటువంటి ఈ శంఖారావం కార్యక్రమం అటు టీడీపీ క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని నింపేదిగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మొత్తం 11 రోజుల పాటు ఈ శంఖారావం కార్యక్రమం అయితే జరగనుంది. ఇచ్చాపురం నుంచి అటు అనకాపల్లి జిల్లా వరకు, అంటే దాదాపుగా ఈ 3 జిల్లా ఉమ్మడి విశాఖలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలకి సంబంధించినటువంటి 11 రోజుల యాత్రలో ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో నారా లోకేష్ అయితే పర్యటించున్నారు. సభలు, అదేవిధంగా సమావేశాలు, కార్యకర్తలతో మీటింగులు, నాయకులతో సమావేశాలు నిర్వహించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు 10:30 ఇచ్చాపురంలో, అంటే ఆంధ్ర అటు ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది. తర్వాత మధ్యాహ్నం నుంచి టెక్కలి, సాయంత్రము మధ్యాహ్నం నుంచి పలాస, అదేవిధంగా సాయంత్రం టెక్కల్ నియోజకవర్గాల్లో ప్రారంభమయ్యి ఈ మొదటి రోజు అయితే ముగుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నారా లోకేష్ టీడీపీ క్యాడర్లోనూ అదేవిధంగా నాయకుల్లోనూ ఒక ఉత్సాహాన్ని నింపడానికి ఎన్నికల సమర శంఖారావంగానే చెప్పొచ్చు. ఈ శంఖారావం అనేది నారా లోకేష్ ఎంత ఉత్సాహంగా అయితే అటు యువగళం పాదయాత్రలో పాల్గొంటూ టీడీపీతో పాటుగా ప్రజలందరినీ, టీడీపీ సానుభూతి పరులని రానున్న ఎన్నికల కోసం సిద్ధం చేశారో అదే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ప్రస్తుతమైతే నారా లోకేష్ ఈ శంఖారావం కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 11 రోజుల పాటు మొత్తం 34 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. 34 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ టీడీపీ వర్గాన్ని మొత్తం అందరినీ కూడా సమాయత్తం చేసే పనులు అయితే నారా లోకేష్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. రత్న, రైట్ రాజు, అయితే 11 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అటు నారా లోకేష్ ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్లనున్నారు? ఖచ్చితంగా అయితే ఇప్పటికే 6 గ్యారంటీ కార్యక్రమాలను అయితే ఇటు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగానే ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాటిని అనౌన్స్ చేశారు. గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా పేదవాళ్ళని ధనవంతులు చేస్తాం, ఈ కార్యక్రమాలు ఏవైతే ఒక మినీ మేనిఫెస్టోని టీడీపీ విడుదల చేసిందో మహానాడులో, వాటన్నిటితో పాటుగా రానున్నటువంటి ఎన్నికలకి దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పవన్ కళ్యాణ్ అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా ఉమ్మడి మేనిఫెస్టో మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఖచ్చితంగా నారా లోకేష్ కూడా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కొన్ని విషయాలను ప్రస్తావిస్తారు, ప్రజలను సమాయత్తం చేయడం. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మొత్తం దాదాపుగా అన్ని నియోజకవర్గాలని క్యాండిడేట్లని ఫైనల్ చేసినటువంటి నేపథ్యంలో సిద్ధం సభలతో ఎక్కడికక్కడ సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 2 సిద్ధం సభలు అటు విశాఖపట్నం, ఏలూరులోనూ విజయవంతంగా జరిగినటువంటి నేపథ్యంలో దానికి మించి ఉండాలనే ఉద్దేశం అయితే ఉంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఉమ్మడి సభలు ఆ స్థాయిలో నిర్వహణ చేయడానికైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామ స్థాయి కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేయడం కోసమే నారా లోకేష్ ఈ శంఖారావం కార్యక్రమాన్ని చేపట్టినగా తెలుస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పటికే అటు ఈ కుప్పం నుంచి విశాఖపట్నం వరకు చేసినటువంటి యువగళం పాదయాత్రలో ప్రతి ఒక్కరి సమస్యలను అడిగి తెలుసుకున్నటువంటి నారా లోకేష్ అటు విజయనగరం అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాల్లో పాదయాత్ర అయితే చేయలేదు. అక్కడ సమస్యలు ఏమున్నాయనేది తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిగా ఉత్తరాంధ్రని బేస్ చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ శంఖారావం కార్యక్రమం అయితే చేపడుతున్నారు. యువగళం పాదయాత్రలో ప్రజల సమస్యలు ఏ విధంగా తెలుసుకున్నారో అలా సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా క్రియాశీలక కార్యకర్తలను సమాయత్తం చేయడం, నాయకుల్ని సమన్వయం చేయడం, దీంతో పాటుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో ఎలాంటి లోపాలు ఇద్దరిలో ఈ 2 పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, సమన్వయ లోపం లేకుండా సమాయత్తం చేయడం,
కార్యక్రమంతో పాటుగా ముఖ్యంగా కీలకమైనటువంటి మండల స్థాయి నాయకులతోనూ నారా లోకేష్ అయితే చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎన్నికలకి సిద్ధం చేస్తున్నారు. దాంతోపాటుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఎలాంటి హామీలు ఏమన్నారు అనేది ఇప్పుడు లోకేష్ చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వెనకబడినటువంటి ఉత్తరాంధ్రకి సంబంధించి కేవలం విశాఖపట్నం మాత్రమే అభివృద్ధి చెందినటువంటి ప్రదేశంగా కనిపిస్తుంది. మిగతా అటు ఏజెన్సీ ప్రాంతం కానీ అదేవిధంగా మారుమూల ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు సంబంధించి ఏ విధంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా మేలు చేయబోతుంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతుంది. ఎందుకంటే ముఖ్యంగా సుజల స్రవంతికి సంబంధించినటువంటి వాటర్ అనేది అటు గోదావరి జలాల్ని శ్రీకాకుళం వరకు తరలించే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం చేయలేకపోయింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తామనే హామీ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ రైల్వే జోన్ అనేది అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అనే దాన్ని కూడా నారా లోకేష్ ప్రస్తావించే అంశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దశల వారీగా వీటి మీద టీడీపీ నాయకులు స్థానికంగా పోరాటాలు చేస్తూ ఉన్నా కూడా దీని మీద ఏ విధమైనటువంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా వీటి మీద ఒక ప్రజల్లో ఒక హామీ ఇవ్వడంతో పాటుగా దీని మీద ఒక క్లారిటీ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే నారా లోకేష్ చేపడుతున్నటువంటి ఈ శంకరావం కార్యక్రమం మొత్తం 11 రోజుల్లో 34 నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ పూర్తి స్థాయిలో సమాయత్తం చేస్తూ ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.